Good morning, everyone. So, come to linear algebra lo basis extension theorem. Very important. And concept కూడా చాలా బాగుంటుంది. Nice concept. Let capital V of f be a finite dimensional vector space and capital S equal to set alpha 1, alpha 2 and so on alpha m a linearly independent subset of capital V. Then capital S is itself a basis of V, or S can be extended to form a basis of capital V. That means రఫ్ గా చెప్పాలంటే ఇది వెక్టర్ స్పేస్ క్యాపిటల్ వి అనుకోండి, దీనిలో ఎస్ ఒక చిన్న సబ్సెట్. ఇది కూడా ఏంటి, లీనియర్లీ ఇండిపెండెంట్. ఓకే, మనకి బేస్ అవ్వాలంటే టూ కండిషన్స్ ఉన్నాయి. ఏంటివి? లీనియర్లీ ఇండిపెండెంట్ ఒకటి, లీనియర్ స్పాన్ ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు వి, ఈ రెండు ఉండాలి. అవునా? ఇక్కడ ఎస్ అంటే లీనియర్లీ ఇండిపెండెంట్ అన్నాడు, వి ఏమో ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్. ఓకే, అయితే ఎస్ ఇట్ కెన్ బి ఇట్ సెల్ఫ్ బేసిస్, ఎస్ దానికి అది బేస్ అవ్వాలి. Or S can be extended to form a base of capital V. That means some more vectors of V added to capital S, the resultant set to form a base of V. అంటే S ఉన్న వెక్టర్స్ కి మరికొన్ని వెక్టర్స్ ని కలిపితే వచ్చే సెట్ నుంచి నాకు బేసిస్ రావాలి. స్టేట్మెంట్ జాగ్రత్త చూడండి. V is a finite dimensional vector space and S is a linearly independent subset. అయితే either S is itself a basis, otherwise S can be extended to form a basis of V. That means some more elements, some more vectors of V added to the set capital S on the resultant set. From the resultant set, we can got a basis. అంటే S లో ఉన్న అయితే S దానికైతే బేస్ అవ్వాలి, లేదా S లో ఉన్న వెక్టర్స్ కి మరికొన్ని వెక్టర్స్ ని కలుపుకుంటూ వచ్చే సెట్ నుంచి నాకు మళ్ళీ బేసిస్ రావాలి. ఇది కాన్సెప్ట్. సో ప్రూఫ్ రఫ్గా చెప్తాను చూడండి. V of f is a vector space. V of f is a vector space and S equal to set alpha 1, alpha 2 and so on alpha m is linearly independent subset of capital V. Linearly independent subset. Okay. Since here capital V is finite dimensional vector space, వాడు ఇచ్చాడు. V ఏంటది? finite dimensional vector space అన్నారు. finite dimensional vector space అంటే మీనింగ్ ఏంటి? Capital V has a finite basis. That means V has a finite basis. A finite basis ni let capital B equal to set beta 1, beta 2 and so on beta n is a basis of capital V. Okay. So V అనేది finite dimensional vector space కాబట్టి by the definition of finite dimensional, V has the basis of capital V, finite basis. Okay. Here SMO linearly independent subset of capital V. Okay. Now combined capital S and B and let it be S dash. S dash అనుకోండి. Alpha 1, alpha 2 and so on alpha m, beta 1, beta 2 and so on beta n. Clearly L of S dash equal to capital V. ఇది క్లియర్. ఓకేనా? ఇప్పుడు if S dash is Li, then S dash is our basis. నాకు కావాల్సిందేంటి? ఇక్కడ చూడండి, ఎస్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ సబ్సెట్ అన్నాడు. ఇఫ్ ఎస్ ఈజ్ ఎ బేసిస్, దెన్ ద థియరమ్ ఈజ్ ప్రూవ్డ్. ఒకవేళ ఎస్ కనుక బేసిస్ అయిపోతే ఇక మనం ప్రూవ్ చేయక్కర్లా. ఒక స్టేట్మెంట్ లో ఉన్నాడు, ఎస్ ఈజ్ ఇట్ సెల్ఫ్ బేసిస్ అన్నారు. ఒకవేళ ఎస్ కనుక బేసిస్ అయితే దానికదే బేస్ అయిపోతే ప్రూఫ్ అయినట్లే. If S is not a basis, ఒకవేళ S కనుక బేసిస్ కాకపోతే అప్పుడు దీనికి వచ్చి వస్తాం మనం. ఓకేనా? సో ఆల్ఫాను బీటాను ఆల్ఫా అది S ని బీటాని కంబైన్ చేసి S డాష్ అన్నాం. సెట్ ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా m, బీటా 1, బీటా 2, బీటా n. క్లియర్లీ L of S dash equal to V. If S dash is Li, ఒకవేళ S dash కనుక Li అయితే ఇప్పుడు మనకు కావాల్సిందంటే వీఆర్ గోయింగ్ టు ఫైండ్ ఏ బేసిస్ ఫ్రమ్ దిస్ సెట్ S dash. ఓకేనా? దాన్నే అంటారు మనం ఎక్స్టెండెడ్ టు ఫార్మ్ బేస్ ఆఫ్ V అంటాం. దాన్ని S కెన్ బి ఎక్స్టెండ్ టు ఫార్మ్ బేస్ ఆఫ్ V అంటాం. అంటే S లో ఉన్న వెక్టర్స్ కి మరికొన్ని వెక్టర్స్ యాడ్ చేసుకుంటే ఆ వచ్చే సెట్ నుంచి నాకు బేస్ రావాలి. ఓకే, ఒకవేళ S dash కనుక Li అయింది అనుకోండి, S dash is Li, L of S dash equal to V. From these two conditions, S dash is our basis of capital V. Here theorem is proved. ఒకవేళ if S dash is LD, ఒకవేళ S dash కనుక LD అయితే, లీనియర్లీ డిపెండెంట్ అయితే, సమ్ వెక్టర్ ఈజ్ ఏ
లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఇట్స్ ప్రిసీడింగ్ వెక్టర్స్. ఫస్ట్ యూనిట్ లో మనకి ఫ్రమ్ ద ఫస్ట్ యూనిట్ ఆఫ్ దిస్ చాప్టర్ దిస్ టాపిక్ ఒక టాపిక్ మనం తీసుకున్నాం. ఏదైనా ఒక సెట్ కనుక లీనియర్లీ డిపెండెంట్ అయితే, ఇఫ్ ఎ సెట్ ఈస్ లీనియర్లీ డిపెండెంట్ దెన్ ఎక్సెప్ట్ ఫర్ ఫస్ట్ ఎలిమెంట్ every element of the set is a linear combination of its preceding vectors. మనకి ఫస్ట్ యూనిట్ లో ఒక థీరం ఉంది. అదేంటంటే ఒక సెట్ ఎస్ కనుక లీనియర్లీ డిపెండెంట్ అయితే దానిలో ఫస్ట్ వెక్టర్ కాకుండా మిగతా వెక్టర్స్ అని వాటి ముందు వెక్టర్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ గా రాస్తాము అని. అదేవిధంగా ఇక్కడ ఎస్ డాష్ అనేది లీనియర్ డిపెండెంట్ కాబట్టి ఎస్ డాష్ లో మొట్టమొదటి వెక్టర్ కాకుండా మిగతా వెక్టర్స్ అన్ని వాటి ముందు వెక్టర్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ రాస్తాం. సమ్ వెక్టర్ ఈజ్ ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఇట్స్ ప్రిసీడింగ్ వెక్టర్. సరే, ఫస్ట్ వెక్టర్ ఆల్ఫా 1 తీసేయండి. మరి రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆల్ఫాలు ఉన్నాయి, బీటాలు ఉన్నాయి. వీటిలో ఏ వెక్టర్ ని ముందు వెక్టర్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ రాయాలి? లీవ్ ద ఫస్ట్ వెక్టర్ ఆల్ఫా 1 ఫ్రమ్ ద రిమైనింగ్ వెక్టర్స్ దట్ ఈస్ ఆల్ఫాస్ అండ్ బీటాస్. విచ్ వెక్టర్ ఈజ్ ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఇట్స్ ప్రిసీడింగ్ వెక్టర్స్? నాట్ ఎగ్జాక్ట్లీ ఆల్ఫాస్. ఆల్ఫాస్ మాత్రం కావు, ఎందుకంటే హియర్ సెట్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా m ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్. సెట్ అంటే లీనియర్లీ ఇండిపెండెంట్ కాబట్టి we cannot write these alphas as a linear combination of its preceding vectors. That is only for linearly dependent. Linearly dependent అయితేనే మనం ముందు వెక్టర్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ రాస్తాం. కానీ ఇక్కడ ఎస్ అంటే ఆల్ఫా 1 నుంచి ఆల్ఫా n దాకా లీనియర్లీ ఇండిపెండెంట్ అన్నారు. ఎస్ లీనియర్లీ ఇండిపెండెంట్ కాబట్టి ఈ ఆల్ఫాల్ని ముందు వెక్టర్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ రాయడం కుదరదు. కాబట్టి ఇక వేటిని రాయాలి? బీటాస్ అని రాయాలి. ఎందుకంటే ఇక్కడ ఎస్ డాష్ ఈజ్ లీనియర్లీ డిపెండెంట్ కాబట్టి సమ్ వెక్టర్ ఆఫ్ ఎస్ డాష్ ఈజ్ ఎ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఇట్స్ ప్రిసీడింగ్ వెక్టర్స్. ఎస్ డాష్ ఆల్ఫాలు బీటాలు ఉన్నాయి కాబట్టి వాటిలో ఆల్ఫాల్ని ముందు వెక్టర్స్ లీనియర్ కాంబినేషన్ గా రాయడం కుదరదు. ఎందుకంటే ఎస్ ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ కాబట్టి ఆల్ఫా లీనియర్లీ ఇండిపెండెంట్. సో వీ హ్యావ్ టు చూస్ సమ్ వెక్టర్ ఫ్రమ్ బీటాస్ విచ్ ఈజ్ ఎ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఇట్స్ ప్రిసీడింగ్ వెక్టర్. కాబట్టి ఆల్ఫాలు కుదరదు కాబట్టి బీటాల్లో ఒకదాన్ని ముందు వెక్టర్స్ లీనియర్ కాంబినేషన్ గా రాయొచ్చు అని తీసుకుంటున్నాం. Let us some beta alpha లేదా beta I belongs to S dash is a linear combination of its preceding vectors. Okay, preceding vectors. ఒక బీటా ఐ తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే రిమూవ్ దట్ బీటా ఐ ఫ్రమ్ ఎస్ డాష్. ఎస్ డాష్ బీటా ఐని రిమూవ్ చేయండి. లెట్ ఎస్ డబుల్ డాష్ ఈక్వల్ టు రిజల్టెంట్ సెట్ ని ఎస్ డబుల్ డాష్ ఇవ్వండి. ఆల్ఫా 1 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ఆల్ఫా m. నెక్స్ట్ బీటా 1 beta 2 and so on, beta I minus 1, beta I plus 1 and so on, beta n. Here beta is omitted. Clearly L of S double dash equal to L of S dash equal to V. It is clear. And L of S double dash equal to V. Again, if S double dash is linearly independent, ఒకవేళ S double dash కనుక linearly independent అయితే then S double dash is Li and L of S double dash equal to V. కాబట్టి S double dash is a, hence S double dash is a basis of V. S double dash is our required basis. ఇప్పుడు if S double dash is Li. Suppose S double dash is not Li, that means LD. That is S double dash is LD. కాబట్టి మళ్ళీ ఏమవుతుంది? S double dash LD కాబట్టి any some vector S double dash is a linear combination of its preceding vectors. ఇంత పైలాగానే ఎస్ డబుల్ డాష్ లో కూడా ఏదో ఒక వెక్టర్ ని ముందు వెక్టర్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ గా రాయొచ్చు. సో దేర్ ఎగ్జిస్ట్ సమ్ వెక్టర్ ఇన్ ఎస్ డబుల్ డాష్ ఈజ్ ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఇట్స్ ప్రిసీడింగ్ వెక్టర్స్. వాటి ముందు వెక్టర్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ గా రాయాలి. ఇట్స్ ప్రిసీడింగ్ వెక్టర్స్. అగైన్ ఇప్పుడు ఎస్ డబుల్ డాష్ లో ఏ వెక్టర్ ని ముందు వెక్టర్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ గా రాయాలి? In S double dash, which vector is a linear combination of preceding vectors? Not exactly alphas. We already discussed above. ఆల్ఫాలు మాత్రం కావు, ఎందుకంటే ఆల్ఫాలన్నీ కూడా లీనియర్లీ ఇండిపెండెంట్ కాబట్టి సిన్స్ ఆల్ఫాస్ ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్ వీ కెన్ నాట్ రైట్ సమ్ ఆల్ఫా యాజ్ అ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఇట్స్ ప్రిసీడింగ్ వెక్టర్. ఆల్ఫాలన్నీ లీనియర్లీ ఇండిపెండెంట్ కాబట్టి వీ కెన్ నాట్ రైట్ సమ్ ఆల్ఫా యాజ్ అ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఇట్స్ ప్రిసీడింగ్ వెక్టర్ రాయడం కుదరదు. కాబట్టి ఏమవ్వాలిగా వీ హ్యావ్ టు చూస్ సమ్ బీటా. So there exists beta j in S double dash is a linear combination of its preceding vectors. ఇక వీటిలో ఏదో ఒక బీటా జే అనే దాన్ని మనం ముందు వెక్టర్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ రాసుకోవచ్చు. నౌ రిమూవ్ దట్ బీటా జే ఫ్రమ్ ఎస్ డబుల్ డాష్.
ఈసారి బీటా జేని అంటే ఏ వెక్టార్ని అయితే ముందు వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ గా రాస్తున్నామో దాన్ని రిమూవ్ చేయండి ఎస్ డబుల్ డాష్ లో. బీటా జేని రాస్తున్నాం కాబట్టి రిమూవ్ బీటా జే ఫ్రమ్ ఎస్ డబుల్ డాష్ అండ్ లెట్ ఎస్ త్రిబుల్ డాష్ ఈజ్ ద రిజల్టెంట్ సెట్, దట్ ఈస్ ఆల్ఫా 1, ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ఆల్ఫా m. నెక్స్ట్ బీటా 1, బీటా 2 అండ్ సో ఆన్ బీటా I - 1, బీటా I + 1. ఇవి ఆల్రెడీ ఉన్నాయి ఇక్కడ మనకి ఇక్కడ. ఆ తర్వాత నెక్స్ట్ వాటిల్లో comma and so on, some beta j - 1, beta j + 1. Here beta is omitted and so on beta n. This is the resultant set such that L of S triple dash equal to L of S triple dash equal to L of S double dash. Since L of S double dash equal to V, we have L of S triple dash equal to V. L of S triple dash V అవుతుంది. ఒకవేళ if S triple dash is Li, ఒకవేళ S triple dash Li అయితే అప్పుడు S triple dash is Li, L of S triple dash equal to V. From by these two conditions, S triple dash is our required basis of V. ఇదే మనకు కావాల్సిన బేసిస్. సపోజ్ S triple dash is not Li, that means linearly dependent అయితే continue the above process by removing one by one vectors from S triple dash and S power next vector, next set. ఇదే విధంగా మళ్ళీ ఏం చేస్తాం, S triple dash linearly dependent కాబట్టి we are choosing some vector from S triple dash which is a linear combination of its preceding vectors, and then remove that vector from S triple dash and we get S power 4 and so on, and continuing the same process. Finally we get a set some S power k such that S power k is linearly independent. అంటే ఖచ్చితంగా లీనియర్లీ ఇండిపెండెంట్ అయ్యే విధంగా ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇక్కడ S triple dash లీనియర్లీ డిపెండెంట్ కాబట్టి S triple dash మళ్ళీ ఇంకొక వెక్టార్ని ముందు వెక్టార్ చక్క లీనియర్ కాంబినేషన్గా రాయాలి. అయితే ఆ లీనియర్ కాంబినేషన్ రాసే వెక్టార్ మనం ఏం చేస్తున్నాం, పై ప్రొసీజర్ ప్రకారంగా దాన్ని రిమూవ్ చేయాలి. వచ్చేది S power 4. ఆ S power 4 కనుక లీనియర్లీ ఇండిపెండెంట్ అయితే, if S power 4 is linearly independent, then theorem is proved. If S power 4 is linearly dependent అయితే, again we are removing some vector which is a linear combination of its preceding vector from S power 4. ఒకవేళ S power 4 కనుక లీనియర్లీ డిపెండెంట్ అయితే మళ్ళీ S power 4 నుంచి ఏ వెక్టర్ అయితే ముందు వెక్టర్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ గా రాస్తున్నామో దాన్ని రిమూవ్ చేయాలి. ఇలా రిమూవ్ చేసుకుంటూ ఒక్కొక్క వెక్టర్ని చివరికి at finally we get S power k which is linearly independent, and hence that S power k is a basis of capital V. ఏదైనా సరే మనకి ఒక చివరిగా ఒక బేసిస్ అనేది కంపల్సరీగా ఎగ్జిస్ట్ అయి తీరుతుంది. ఓకే, దట్ ఈస్. సో స్టార్టింగ్ లో ఏంటంటే ఎస్ ఈక్వల్ టు సెట్ ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా m లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ ఇచ్చాడు స్టార్టింగ్ లో. అయితే అది బేసిస్ అయితే ఓకే, అది బేసిస్ కాకపోతే ఇఫ్ ఎస్ ఈజ్ నాట్ ఏ బేసిస్ దెన్ వీఆర్ గోయింగ్ టు ఫైండ్ సమ్ ఎస్ పవర్ కే which having the extension elements from capital B. Okay, now it is the proof, hence the proof. Okay, for the complete proof, వీటి complete proof కావాలంటే for the complete proof go to my blog site ancient-trigonometry.blogspot.com and go to the search box and type there basic extension theorem. Then you get the complete proof of this statement. Okay.